చూడంగానే మజా వచ్చిందా? పానిగడ్ కూతురు ఫిగరే. చింపేసుకుంటారా, వేసుకుని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో అది వ్యవహారం వేరండి. ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి పండుగకి రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈరోజు ఈ వీడియోలో మనం ఇదే బ్లాక్ బస్టర్ మూవీ యొక్క కొన్ని బిహైండ్ ద సీన్స్ మరియు ఈ మూవీని షూట్ చేసిన రియల్ లొకేషన్స్ గురించి తెలుసుకుందాం. దానితో పాటు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసిన మహేష్ బాబు, శ్రీలీల మరియు పూర్ణ యొక్క ఈ కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ షూటింగ్ అసలు ఎలా జరిగిందో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీలో రమణ అంటే మహేష్ బాబు యొక్క ఏదైతే ఇంటిని చూపించారో నిజానికి అది రియల్గా ఇల్లు కాదు. ఇది మూవీ షూటింగ్ కోసం తయారు చేయబడిన ఒక సెట్. ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉన్న శంకర్పల్లి అనే ఊర్లో ఈ సెట్ని తయారు చేశారు. ఈ ఇంటి బయట నుండి లోపల వరకు ప్రొటెక్షన్ డిజైనింగ్ టీం ఈ ఇంటిని ఎంత డీటెయిల్గా తయారు చేశారంటే ఎవరు కూడా ఇది నిజమైన ఇల్లా లేదా ఏదైనా సెట్టా అనేది తెలుసుకోలేరు. అంటే ఇది ఇంత రియల్గా ఎందుకు కనిపించదు చెప్పండి? దీనికోసం మేకర్స్ దాదాపు 10 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ ఇంట్లో ఎన్నో సీన్స్ని షూట్ చేశారు. దానికి సంబంధించిన కొన్ని బిహైండ్ ద సీన్స్ని ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. శ్రీలీల కూడా ఈ షూటింగ్ షెడ్యూల్లో ఉంది. అమూల్య అంటే అమ్ము అనే ఏ రోల్ని అయితే శ్రీలీల ఈ మూవీలో ప్లే చేసిందో నిజానికి ఈ లీడ్ రోల్ని మొదట పూజా హెగ్డే చేయాల్సి ఉంది. 3 ఫిబ్రవరి 2022 జరిగిన గుంటూరు కారం యొక్క పూజా కార్యక్రమంలో కూడా మహేష్ బాబు వైఫ్ నమ్రతా శిరోద్కర్ మరియు మూవీ టీం మొత్తంతో పూజా హెగ్డే కనిపించింది. తర్వాత ఈ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ని మాడిఫై చేసి దీన్ని యాక్షన్ థ్రిల్లర్ జోనర్ నుండి ఫ్యామిలీ ఎంటర్టైన్గా మార్చారు. ఈ ప్రాసెస్కి చాలా నెలల సమయం పట్టింది. ఈ టైంలో షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది. ఏ డేట్స్ అయితే ఈ మూవీ కోసం పూజా హెగ్డే ఇచ్చిందో అవి అందులోనే అయిపోయాయి. తర్వాత పూజ తన రాబోయే మూవీస్ కోసం డేట్స్ ఇచ్చేసింది. కాబట్టి అనుకోకుండా ఆమె ఈ మూవీని వదిలేయాల్సి వచ్చింది. శ్రీలీల ఈ ప్రాజెక్ట్లో ముందు నుండే ఉంది. ఆమె మొదట రమణ కజిన్ రాజీ రోల్ని ప్లే చేయాల్సి ఉంది. కానీ పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోవడం వల్ల శ్రీలీలకి మెయిన్ క్యారెక్టర్ అయిన అమూల్య రోల్ వచ్చింది. రాజీ రోల్ కోసం మీనాక్షి చౌదరిని తీసుకోవడం జరిగింది. వెంకటస్వామి యొక్క ఈ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడికి రమణ వచ్చి ఇక్కడ చేసిన డెకరేషన్ మొత్తాన్ని పాడు చేస్తాడు. ఈ ఆఫీస్ కూడా షూటింగ్ కోసం స్పెషల్గా తయారు చేసిన సెట్టే. కొన్ని సీన్స్ని షూట్ చేయడం కోసం ప్రొడక్షన్ టీం గ్రామంలోని ఇళ్ళ లాంటి ప్రోటోటైప్ని కూడా తయారు చేశారు. ఈ మూవీలో రమణ నుండి మిరపకాయలను కొనడానికి ఒక వ్యక్తి ఒప్పుకోడు. అతను అలా మార్క్స్ బాబు చెప్పడం వల్ల చేస్తాడు. ఈ విషయం గురించి తెలియగానే రమణ మార్క్స్ బాబు ఇంటికి వెళ్తాడు. అప్పుడు అతను గూండాలందరినీ బాగా కొడతాడు. ఇవి ఆ ఫైట్ సీన్కి సంబంధించిన కొన్ని బిహైండ్ ద సీన్స్. ఇక్కడ జీప్ని పేల్చే సీన్ని ఏ విధంగా కేబుల్స్తో అటాచ్ చేసి షూట్ చేశారో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. దాని తర్వాత వసుంధర అంటే రమణ తల్లిని ట్రక్తో యాక్సిడెంట్ చేసే సీన్, ఒక కన్స్ట్రక్షన్ నడుస్తున్న బిల్డింగ్ ముందు వెంకటస్వామి యొక్క కార్లను బాంబులతో లేపే సీన్, ఈ సీన్స్ అన్నిటినీ రియల్గా షూట్ చేశారు. రమణ పైన వెంకటస్వామి తప్పుడు ఆరోపణలు చేసి ఇరికించాలనుకుంటాడు. కానీ బాలు రమణను వెంటనే బెయిల్ పైన విడిపించుకొని తీసుకొస్తాడు. ఏ ఆరోపణలు అయితే ఎఫ్ఐఆర్లో రాసున్నాయో వాటిని నిజం చేసేందుకు రమణ వెంకటస్వామి ఇంటికి వచ్చి వాళ్ళ కాస్ట్లీ వస్తువుల్ని పగలగొడతాడు. ఇదంతా చూసిన తర్వాత అతని తల్లి వసుంధర అతన్ని కోపంతో చెంపపైన కొడుతుంది. దానికి సంబంధించిన కొన్ని బిహైండ్ ద సీన్స్ని ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. వసుంధర మరో భర్త నారాయణ రమణను చంపమని గూండా బాబ్జీకి చెప్తాడు. అప్పుడు నకిలీ పోలీసులుగా మారిన బాబ్జీ మనుషులు రమణ మరియు బాలుని ఒక వాటర్ బాటిల్ గోదాముకి తీసుకెళ్తారు. అప్పుడు రమణ ఆ గూండాలను బాగా కొడతాడు. ఇవి ఆ షూటింగ్ సంబంధించిన కొన్ని బిహైండ్ ద సీన్స్. ఇప్పుడు మూవీలోని బ్లాక్ బస్టర్ ఎనర్జెటిక్ సాంగ్ అయిన కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ షూటింగ్ ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఈ మాస్ సాంగ్ ని హైదరాబాద్ లో షూట్ చేశారు. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ఇళ్లకు సంబంధించిన సెట్ మొత్తాన్ని మేకర్స్ అక్కడ లొకేషన్ లో తయారు చేశారు.
నిజానికి ఈ సాంగ్ని మహేష్ బాబు యొక్క 2006లో వచ్చిన పోకిరి మూవీ కోసం రాయడం జరిగింది, కానీ అప్పుడు ఇది యూజ్ అవ్వలేదు. ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత దీన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సాంగ్ లిరిక్స్ని మార్చి ఇందులో యూజ్ చేశారు. అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏమిటంటే ఈ సాంగ్ని కేవలం ఒక్క రోజులోనే రికార్డ్ చేశారు. క్యాచీ ట్యూన్, వైబ్రెంట్ విజువల్, స్టైలిష్ కొరియోగ్రఫీ, ఇంకా మహేష్ బాబు శ్రీలీల యొక్క ఎనర్జెటిక్ డ్యాన్స్ మూవ్స్ కారణంగా ఈ సాంగ్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చేసింది. 120 మిలియన్ వ్యూస్ దీని లిరికల్ వీడియోకి మరియు 249 మిలియన్ల కంటే కూడా ఎక్కువ వ్యూస్ ఈ సాంగ్ యొక్క వీడియో వెర్షన్కి యూట్యూబ్లో ఉన్నాయి. నిజానికి థియరిటికల్ రిలీజ్కి అయితే ఈ మూవీకి నెగిటివ్ రివ్యూనే వచ్చింది, కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్, స్టార్డమ్ కారణంగా ఈ మూవీ దాని 90% బడ్జెట్ని రికవర్ చేసింది. డిజిటల్గా 9 ఫిబ్రవరి 2024న ఈ మూవీ ఒరిజినల్ తెలుగు వెర్షన్తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీలో నెట్ఫ్లిక్స్లో వచ్చింది. ఓటీటీ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుండి గుంటూరు కారానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్రెండ్స్, మీరు గుంటూరు కారం మూవీని చూసారా లేదా? ఒకవేళ చూసుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.